చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాం. దేవుని ప్రేమించిన ప్రియులరా, మనము పాత రోజుల్లో, ఇప్పుడైతే చాలామంది వాడలేదు. కొద్దిమంది ఎవరైనా టౌన్లో వాళ్ళు వాడితే వాడుతూ ఉండవచ్చు. ఏంటవి? కుండలు. మీ ఇళ్లల్లో మట్టి పాత్రలలో ఆహారం వండుతున్న వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు కదా. మట్టి పాత్రలు అంటే అన్నం అందులోనే, కూరలు అందులోనే, మజ్జిగ పెరుగు తోడుపెట్టుకోవటాలు కూడా అదే. మరి అలాగే కొన్ని చోట్ల బిర్యానీ పాయింట్ల దగ్గర బోర్డు పెడతారు, కుండ బిర్యానీ అని. అంటే కుండలో తయారు చేసిన బిర్యానీ, అది దానికి టేస్ట్ ఎక్కువ ఉంటుంది. మట్టితో ఉన్నటువంటి పాత్రలో ఏ ఆహారం వండినా, ఏ నీళ్లు పోసినా దానికి కొన్ని రెట్లు మనకి ఆరోగ్యాన్ని కలగజేసేటువంటివి ఉంటాయి. స్టీలు పాత్రలు ఏ ఉండదు. అలాగే అల్యూమినియం పాత్రలు అసలు వాడకూడదు. అల్యూమినియం పాత్రలు వాడితే క్యాన్సర్ వస్తుంది, చాలామందికి అది తెలియదు. అలాగే రిఫైన్డ్ ఆయిల్, మా రోజుల్లో రిఫైన్డ్ ఆయిల్ లేదు. గానుగ దగ్గర పోయి పట్టించుకోవచ్చు, అదే అమ్మేవాళ్ళు, తెచ్చుకునేవాళ్ళం. ఆముదం వాడేవాళ్ళం. ఈరోజు ఆముదాలు వాడేవాళ్ళు లేడు. చిన్నపిల్లలకు కూడా ఆముదం పెట్టట్లా. తర్వాత రెడ్ ఆయిల్ అని ఉంటుంది. అంటే మజిల్స్ పిల్లలకి చిన్నప్పటి నుంచి బాగా బలంగా పెరగటం కోసం రెడ్ ఆయిల్ అని అమ్ముతారు. ఆ ఆయిల్ తెచ్చి వాళ్ళకి కాళ్ళకి, బాడీకి అంతా మర్దనలాగా పూసి ఒక పావు గంట సేపు పూస్తాం, పూసి వదిలేస్తాం పిల్లల్ని. ఒక అరగంట గంట అయ్యేసరికి ఆ నూనె అంతా ఎవాపరేట్ అయిపోద్ది బాడీలోకి. దానివల్ల ఏమవుతుందంటే ఎముకలు పుష్టిగా ఉంటాయి. అందుకనే పిల్లల్ని మోకాళ్ళ మీద వేసుకొని పిల్లల్ని బలంగా రుద్దుతూ వాళ్ళని చేస్తూ ఉంటారు. అలాగే అన్ని పార్ట్లు కూడా చేస్తే అన్ని పార్ట్లు సక్రమంగా పెరుగుతాయి. పిల్లరా, కుండల గురించి బైబిల్లో కూడా రాశాడు. అదేంటండి? అవును, కుండకి ఎంత ప్రాముఖ్యత ఉందో మనకు తెలుసు. యోహాను రాసిన సువార్తలో ఆ యొక్క సమరయ స్త్రీ నీళ్లు తెచ్చుకోవడానికి దేన్ని తెచ్చుకుంది? కుండ. అంటే కుండలే వాడేవాళ్ళు ఆ రోజుల్లో. తర్వాత కుండ కన్నా కొంచెం పెద్దదాన్ని ఏమంటారు? అది కూడా తెలియదా? ఏమంటారు? బాణలు అంటారు. బాణల కన్నా కొంచెం పెద్దదాన్ని ఏమంటారు? గంగాళం అంటారు. ఏమండి? గంగాళం అంటే దరిదాపుగా ఇప్పుడు మనం ఆ రోజుల్లో తొట్లు పెట్టుకొని 40 బిందెలు పడతాయి అని అనేవాళ్ళం. ఇప్పుడు ట్యాంకులు కట్టించుకున్నారు. ఇప్పుడు లీటర్లలో చెబుతున్నారు, 1000 లీటర్ల ట్యాంకీ అని. ఆ రోజుల్లో బిందెలు లెక్కే, ఇన్ని బిందెలు పడతాయి అని అనేవాళ్ళం. ప్రియులరా, ఈ రోజున దేవుడు బైబిల్లో చాలా రకాల కుండల గురించి రాశాడు, చెప్పించాడు సేవకుల ద్వారా. దేవుని యొక్క ప్రేమలో 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనములో ఇక్కడ ఒక దైవ సేవకుడు ఒక ఆమె ఇంటికి వచ్చాడు. వచ్చి ఆమె అప్పుల పాలైంది. అయితే ఆ అప్పుల పాలైనటువంటి ఆమెతో చెప్పిన మాట 4వ అధ్యాయము 2వ వచనం. ఆ యొక్క కుండలు అన్నీ కూడా ఆమె తలుపులు వేసి ఊర్లో ఉన్న కుండలన్నీ తెచ్చుకోమ్మా అన్నాడు. ఖాళీ కుండలు. దాని నిండా ఏం చేయమన్నాడు? నూనెతో నింపమన్నాడు. ఆమెకు ఒక పాత్ర ఇచ్చాడు. అందులో నుంచి ఆమె పోస్తూ ఉంది కుండల్లోకి. ఈ పాత్ర అయిపోట్ల. ఎన్ని కుండలు తెచ్చిందో మనకు తెలియదు, కానీ అన్ని కుండలు కూడా నిండిపోయాయి. నిండిపోయిన తర్వాత యాజకుడు ఆ యొక్క ప్రవక్తను అడుగుతుంది, అయ్యా మరి కుండలన్నీ నిండిపోయాయి,
ఇంకా కుండలు ఊర్లో కూడా లేవు అంది. ఇంకప్పుడు పాత్రలో ఆ పోస్తూ ఉన్నటువంటిది ఆగిపోద్ది, ఇంకా లేవు కదా. ఇప్పుడు ఆ కుండలంటే ఒక కుండలో ఎంత లేదన్నా కూడా 20 లీటర్లు లేదా 30 లీటర్లు పడుతుంది. దాన్ని అమ్ముకొని మీ అప్పు తీర్చుకోమ్మా అని చెప్తాడు. దాన్ని ఏమన్నారండి? నూనె కుండ. ఏం కుండ ఇప్పుడు అది? నూనె కుండ. అప్పులు తీరాయి, ఆమె యొక్క అప్పులన్నీ కూడా తీరినట్టుగా మనము చూస్తూ ఉన్నాం దేవుని ప్రేమలో. 4వ అధ్యాయంలోనే 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 40వ వచనం. 40వ వచనంలో అక్కడ ఆ కుండ అంటే వాళ్ళు ఒక ఆహారాన్ని వండుతున్నారు. నేను సింపుల్గా చెప్తున్నా, మీకు వాక్య భాగం చెప్పాను 4:40. అక్కడ కుండలో వాళ్ళు ఆహారాన్ని తయారు చేస్తూ ఉన్నారు. అప్పుడు ఒక ఆకులు తీసుకొచ్చి దాంట్లో వేశారు. వేస్తే అది విషమైపోయింది. వాళ్ళకేంటో ఆకులు తెలియలా. అప్పుడు కుండలో ఏముందన్నాడు? విషం ఉంది, విషమైపోయింది. అలాంటి కుండలో అతను పిండిని తీసుకురమ్మన్నాడు. మరి గోధుమ పిండి అయి ఉంటుంది, మైదా పిండి ఆ రోజు వాడేవాళ్ళు కాదు. ఈరోజు వాడుతున్నారు, కానీ ఆ రోజుల్లో మైదా పిండి లేదు, అంతా గోధుమ పిండి. గోధుమ పిండి కూడా మనలాంటి బన్సీ గోధుమలు కావు, అవి నాటు గోధుమలు. నాటు గోధుమలకి బలం ఎక్కువ, మనిషికి త్వరగా హాని చేయదు, షుగరు రాదు. దేవుని ప్రేమిస్తుండలా. ఇప్పుడు ఆ పిండిని తీసుకురమ్మన్నాడు. ఆ పిండి తీసుకొచ్చి ఆ కుండలో వేశారు. ప్రార్థన చేసినట్టుగా కూడా లేదు అక్కడ. అంటే ఇతనే ప్రార్థన చేసుకొని వేసి ఉంటాడు. అప్పుడు జరిగింది ఏంటంటే, ఆ కుండలో ఉన్నటువంటి విషం అంతా పోయి బాగైపోయింది. ఆ కూర అంతా విషపు కుండది. ఏం కుండ? విషపు కుండ. క్రీస్తు అనే ఆ పిండి ఆ యొక్క కుండలో కలపటం వల్ల దానిలోకి వెళ్ళినప్పుడు దానిలో ఉన్న విషము పోయి అది మామూలుగా మారిపోయింది. అంటే క్రీస్తు అనేటువంటి పిండి మనలోకి గనక వస్తే మనలో ఉన్నటువంటి పాపము పోయి మనం కూడా మంచిగా దేవుని యొక్క కృపలో భద్రపరచబడతాం. 3వ కుండ, ఇందాక నేను చెప్పినట్టుగా 14వ అధ్యాయం మార్కు సువార్త 13వ వచనం. యేసు శిష్యులతో నీళ్ల కుండ మోసేవాడిని గురించి చెప్పుకొచ్చాడు. నీళ్ల కుండను మోసే ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 32:2లో నీళ్ళు అంటే వాక్యము అని అర్థం. మనము వాక్యాన్ని మోసుకెళ్ళాలి. ఎక్కడికి? ప్రజల దగ్గరికి. సువార్త అంటే అదే. కుండ అంటే నువ్వే. మోసుకెళ్ళేదేంటి? నీళ్లు కాదు, సువార్త. కాబట్టి ఈ రోజున సువార్తను మోసుకెళ్ళే ఈ దేహము కుండ లాంటిది. ఎందుకని? ఇందులో ఏముంటుంది చెప్పండి? రక్తం ఉంటుంది, నీళ్లు ఉంటాయి. ఈ రెండు ఉంటాయి. ఈ రెండు ఉన్నాయి కాబట్టే మనం బరువుగా ఉన్నాం. ఏమీ లేదు, మోషన్స్ అయినాయి అనుకోండి, ఏది లూజ్ మోషన్స్, ఎంత నువ్వు ఒక 40 కేజీలు ఉన్న వ్యక్తివి ఒక్కసారికి 30 కేజీలకు వస్తావు. ఏమైంది? ఉన్నవన్నీ పోయినా, నీళ్లు, బలం తగ్గిపోయింది. రక్తంలో ఉండాల్సినటువంటి నీటి శాతం కూడా లేనప్పుడు రక్తం ఏమవుద్ది? ప్రవహించదు, తిరగదు. ప్రవహించకపోతే ఏమవుద్ది? మనకు నీరసం వచ్చేస్తుంది. రక్తం కింద నుండి పైదాకా తిరుగుతుంటేనే మనం నడవగలుగుతాం, తిరగగలుగుతాం, మాట్లాడగలుగుతాం. ఏం కుండ అండి ఇది? నీళ్ల కుండ. 4వది చూడండి, న్యాయాధిపతుల గ్రంథం
7వ అధ్యాయం 16వ వచనం. గిద్యోనుని తన తోటవారికి కుండలనిచ్చి దివిటీలు ఉంచమన్నాడు. అందులో యుద్ధానికి వెళుతున్నారు. వీళ్ళు ఇప్పుడు యుద్ధానికి వెళుతున్నారు. గిద్యోను ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కుండ ఇచ్చాడు. వాళ్ళందరికీ దాంట్లో ఒక కుండ ఒకటి, రెండోది దివిటీలు అంటే మండుతున్న కాగడాలు. ఆ రోజుల్లో మనకిప్పుడు లైట్లు వేసుకున్నాం. ట్యూబ్ లైట్లు వచ్చిన దగ్గర నుంచి ఏం పెరిగింది చెప్పండి? డయాబెటీస్ రోగాలు పెరిగాయి. అదేంటి సార్, 1950లో వచ్చాయి ట్యూబ్ లైట్లు అంటే ఇప్పటికి దరిదాపు 76 సంవత్సరాలు. ఈ 76 సంవత్సరాల్లో డయాబెటీస్ రోగులు ఎక్కువైపోయారు. కారణం ఏంటి? ట్యూబ్లైట్ లేని రోజుల్లో లాంతర్లు ఉండేవి, బుడ్డి లాంతర్లు, చిన్న బెడ్ లైట్ లాంటి బుడ్లు ఉండేవి. దాని కిందే చదువుకున్నాను నేనైతే. తర్వాత మనకి స్ట్రీట్ లైట్లు ఇప్పుడు కనపడుతూ ఉన్నాయి, ఎల్ఈడి లైట్లు పెట్టారు ఇప్పుడు. ఇదివరకు ఎర్ర బల్బులు ఉండేవి. ఎర్ర బల్బుల కన్నా ముందేముండేవో తెలుసా? ఆ యొక్క జమాన్ వచ్చి రోజు దాంట్లో నూనె పోసి ఒత్తి పెట్టి లాంతర్ లాంటిది అది వెలిగించిపోతాడు. రైల్వేలో వాళ్ళు కూడా అదే చేసేవాళ్ళు. సిగ్నల్ ఎరుపు పసుపు కనపడాలంటే అక్కడ పోయి అతను ఆ యొక్క గుడ్డి లాంటిది ఉంటుంది, దాంట్లో ఆయిల్ పోసి దాన్ని వెలిగిస్తాడు. సాయంకాలం 6 గంటలకి మళ్ళీ ఉదయం ఆపేస్తాడు దాన్ని. అలాగా చేసేవాళ్ళు ఆ రోజుల్లో. సిగ్నల్ ఆ రోజు మనిషి లాగితే అయ్యేది, ఇప్పుడు స్విచ్ నొక్కితే సిగ్నల్స్ పడతా ఉన్నాయి. పిల్లరా, మరి ఏంటంటే ట్యూబ్ లైట్ వస్తే నష్టమా? ఎంత నష్టం అంటే తెలియకుండానే. ఇదివరకు అది లేనప్పుడు మనం ఎన్ని గంటలకల్లే పడుకునేవాళ్ళం? 8 గంటలకు 7:30కు పడుకునేవాళ్ళం. ఎన్ని గంటలకు తినేవాళ్ళం? 7 గంటలకల్లా తినేసేవాళ్ళం. ఏదైనా పనికి వెళ్ళొచ్చినా, ఉద్యోగానికి వెళ్ళొచ్చినా స్నానం చేసేసి వండుకొని 7 గంటలకల్లా 7:30కల్లా అందరం కూర్చొని తినేసి పడుకునేవాళ్ళం. హాయిగా తెల్లవారుజామున లేచేవాళ్ళం. ఇప్పుడు ట్యూబ్ లైట్ వచ్చేసరికి ఇప్పుడు 7 గంటలకు తినేవాడు ఎవడున్నాడు? లేడు. మన ఇష్టం. ఇక 8, 9, 10, 11, 12 అసలు లెక్కలేదు దానికి. అంటే ఏమైందంటే ఇర్రెగ్యులారిటీ వచ్చేసింది, క్రమం పోయింది. మన ఇష్టం వచ్చిన టయానికి తింటాం. కాబట్టి ఇష్టం వచ్చిన టయానికి బాడీకి ఎప్పుడు తిన్నా ఏదో ఒక అనారోగ్యం. మొట్టమొదటిగా వచ్చేది ఏంటి? ఇర్రెగ్యులారిటీ ఉంటే గ్యాస్ ట్రబుల్ వస్తుంది, తలకాయలు తిరుగుతాయి, తలనొప్పులు వస్తాయి, కడుపుల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏమంటే ట్యూబ్ లైట్ వల్ల లేదా ఎల్ఈడి లైట్ వల్ల సమయము, మనము బాడీకి ఇచ్చిన సమయం, అప్పటి సమయాన్ని మార్చి మన ఇష్టం వచ్చిన టయానికి ఇంకా ఏం చేస్తున్నాం? టీవీ చూడటం. కరెక్ట్గా టీవీలో ప్రోగ్రామ్స్ అన్నీ ఎప్పుడు వస్తాయి చెప్పండి? సాయంకాలం 7 గంటల నుంచి 9, 9:30 వరకు వస్తాయి. దాదాపు ఒకటి అరగంట, 4 సీరియల్స్ వస్తాయి. అన్ని సీరియల్స్ చూస్తాం, అన్నం కూడా తినాం. ఆ తర్వాత అన్నం వండుతాం. ఎన్ని గంటలకి? 9. ఎప్పుడు తింటున్నా? 9:30, 10. మరి రోగాలు రాకేమవుతాయి? పడుకునేది ఎప్పుడు? 11, 12. ప్రభువారు ఎప్పుడైనా ఆయన ఆలస్యంగా పడుకోవటం కానీ ఆలస్యంగా లేవటం కానీ చూసారా? లేదు. పెందల కడ లేచేవాడు. ప్రియుల రాత్రి ప్రార్థన చేసినా పెందల కడనే లేచేవాడు. ఈ రోజున అది పోయింది. చూడండి, ఇక్కడ ఏం కుండ అండి ఇది? ఇప్పుడు మండుచున్న కుండ, మంట. మన శరీరం ఒక కుండ. దివిటి అంటే చిన్న మంట, పెద్దదేం కాదు. పట్టుకొని తిరుగుతూ ఉంటారు. దాని కింద గొట్టంలాగా ఉంటుంది. ఆ గొట్టంలో నూనె పోస్తారు, పైన ఇంతలో ఒత్తి పెడతారు, బగబగ మండుతుంటుంది. అది ఆ కొంచెం ప్రాంతం వెలుగు వస్తుంది, కొంచెమే, దూరమేం రాదు. అలాంటి దివిటీలు పట్టుకొని పోతూ ఉంటారు.
ఆ రోజుల్లో. పిల్లరా, మనము ప్రభు కొరకు మండే మన శరీరమే ఒక పాత్ర అన్నానుగా, మనం కూడా ప్రభు కొరకు మండే కుండలుగా మారాలి. ఇప్పుడు ఆ కుండలను ఏం చేశాడు అతను? యెహోవా జయము, గిద్యోనుకు జయము అని చెప్పమని చెప్పాడు. చెప్పిన తర్వాత కుండలు పగలగొట్టమన్నాడు. పగలగొట్టారు. ఏమైపోయారు? విజయము వాళ్ళకి వచ్చినట్టుగా చూస్తాం. 5వ కుండ దేవుని యొక్క ప్రేమలో 1 పేతురు 3వ అధ్యాయము 7వ వచనం. కుండను జాగ్రత్తగా పట్టుకోకపోతే ఏమైపోద్దండి? పగిలిపోద్ది. స్టీల్ బిందె పడితే సొట్టబడుద్ది, కానీ ప్లాస్టిక్ బిందె పడితే, నీళ్లతో ఉన్నది కనుక బిందె పడితే పగులుద్ది. పగిలిన దాన్ని ఏదో ఒకటి అతికించవచ్చు. కుండ పగిలితే అతికిస్తావా? జరిగే పనిగా. ఎన్ని ముక్కలు అవుద్దో తెలుసా నీకు? తెలియదు. కాబట్టి కుండను జాగ్రత్తగా పట్టుకోవాలి. అంటే మన శరీరాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరి భర్తలైనటువంటి వారు మన కుండలను గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటాడంటే స్త్రీలు బలహీనమైనటువంటి కుండలు, ఓటి కుండలు. త్వరగా ఏడుస్తారు, త్వరగా నవ్వుతారు, త్వరగా మాట్లాడతారు, త్వరగా నడుస్తారు, త్వరగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు, త్వరగా పిల్లల్ని కంటారు. అన్నీ తొందరే వాళ్ళకి. ఇప్పటికీ కూడా ఏమండి, ఏ వయసులో పెళ్ళయిందమ్మా నీకంటే 13 ఏళ్ళకే చేశారండి. 13 ఏళ్ళకి పెళ్ళా. ఆమెకి 30-35 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళ కూతుర్లు కొడుకులకు కూడా పెళ్ళిళ్ళు అయిపోయి మనవాళ్ళు ఇంట్లో తిరుగుతూ ఉంటారు. చెప్పండి. అంటే మళ్ళీ ఆమె ఏం చేసింది? మళ్ళా 15 ఏళ్ళకే మళ్ళా పిల్లల్ని కనేసింది. నీ కూతురో కొడుకో. ఎంత తొందర పెళ్ళిళ్ళు. అలాగే మరణాలు కూడా అంత తొందరగానే వస్తూ ఉన్నాయి. దేవుని యొక్క ప్రేమలో ఈ కుండ ఏమన్నాడు? స్త్రీ బలహీనమైన కుండ, జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి. 6వ కుండ 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మన శరీరమే ఒక కుండ ప్రియులారా. ఎన్నోసార్లు చెప్తున్నా, మంటి ఘటములో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఐశ్వర్యము కుండలో ఉంది. పాత రోజులలో రాజులు కుండల్లో పెట్టి నగలు నాణ్యాలన్నీ దాచిపెట్టేవాళ్ళట భూమిలో. ఎందుకని? ఆ యుద్ధంలో ఒకవేళ రాజు రాణి చచ్చిపోతే వాళ్ళ పిల్లల కన్నా పనికొస్తాయి అని దాచిపెట్టేవాళ్ళంట. అలాగే బిందెల్లో కూడా దాచిపెట్టేవాళ్ళు. దాన్ని ఏమనేవాళ్ళు చెప్పండి? లంకె బిందెలు అనేవాళ్ళు. ఇద్దరు అంటే భర్త యొక్క నగలు ఒక దాంట్లో, భార్య యొక్క నగలు ఒక దాంట్లో లంకె బిందెలు అంటారు. ఇప్పటికి కూడా దొరుకుతున్నాయి అంట అక్కడక్కడ. అంటే అవి ఎవరు దాచిపెట్టారు? రాజులు. పద్మనాభ గుడిలో ఎంతో బంగారం ఉందంట. ఆ తలుపులు తీయాలంటే తీస్తే ఏదో అనర్థం జరుగుతుందని తీట్లా. పద్మనాభుడు అంటే పడుకొని ఉంటాడు, పడుకొని చేయి పెట్టుకొని ఉంటాడు, ఇట్లా నిద్రపోతున్నట్టుగా ఉండేదాన్ని పద్మనాభ గుడి అంటారు. అందులో ఒక తలుపు తీరిస్తేనే కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే బంగారం ఉందంట. మిగతా తలుపులన్నీ తీరిస్తే ఏమో. తాజ్మహల్లో కూడా తలుపులు వేసి ఉన్నాయి. ఆ తలుపులు తీయరు, ఎవరు తీయలే ఇంతవరకు. దాంట్లో కూడా ముస్లిమ్స్ షాజహాను తన భార్య నిమిత్తము ఎన్నో నగలు దాచిపెట్టాడట అంటారు. వీళ్ళరా ఆ తలుపులు ఇప్పటికీ తెరవలేదు. ఎవరు తీయడానికి కూడా గవర్నమెంటు ఒప్పుకోవట్లేదు. అలాగే ఆ పద్మనాభ గుడిలో కూడా ప్రభుత్వము ఒప్పుకోలేదు తీయడానికి. కాబట్టి ఏమన్నాడు? మంటి ఘటము, మన శరీరం ఒక మట్టి కొండ వంటిది, కానీ దానిలో దేవుని మహిమ దాగి ఉంది. అదే శరీరం, అదే మనిషి. దేవుడు రానంత వరకు ఒక రకం, దేవుడు వచ్చిన తర్వాత అద్భుతాలు.
సువార్త, దేవుడి కొరకు పరిగెత్తడాలు అన్నీ చేస్తాం. అందుకని ఏమన్నాడు, దీన్ని మహిమ గల కుండగా దేవుడు చేశాడు. దాన్ని నువ్వు మార్చుకోవచ్చు, పాడపప్పు కుండగా కూడా చేసుకోవచ్చు, బలము కలిగిన కుండగా మారుతుంది. గొలియాతును చంపడానికి దావీదు అనేటువంటి మనిషి ఆ కుండ, చిన్న కుండ చంపగలిగాడు. ఎవరిని లోపలికి తీసుకున్నాడు? దేవుడు. అలాగే నీవు కూడా దేవుణ్ణి తీసుకుంటే అలాంటిది జరుగుతుంది. 7వ కుండ, యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 28, 29. పాపపు కుండ విడిచిపెట్టిన సమరయ స్త్రీ, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? ఊరిలోకి. ఎందుకు చెప్పండి? ఎందుకు చెప్పాలి? దేవుడిని గురించి చెప్పటానికి. మరి నువ్వెంతమందికి చెప్పా? నాలుగు ప్రభు వచ్చిన తర్వాత సువార్త నలుగురికి చెప్పాలి. నేను కూడా దేవుడి రాజ్యానికి కొంతమందిని వారసులను చేయాలి అని ఆశ పుట్టింది. నాకొక్కడికే జాలే ఈ రక్షణ, మా ఇంటి వరకు జాలే, చర్చికి పోయి వస్తే జాలే అనుకోవాలా. నాకు ఇచ్చిన రక్షణ అనేక మంది పొందాలని దాదాపుగా 150-160 మందికి మనం బాప్తిజాలు ఇచ్చాం. ప్రియులారా, మరి దేవుడు నన్ను ఎన్నుకొని 4 సంఘాల్లో మరి అలాగ దేవుడు చేశాడు. ఆయన కృప. 28-29లో మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తును కలిసినటువంటి ఈ స్త్రీ తన ఊర్లోకి వెళ్ళి తన పాత పాప జీవితాన్ని అంతా కూడా చెప్పిన వాడిని చూదురుగానే రండి అని పిలుచుకొచ్చింది. వాళ్ళు ఏం చేశారు? చూసి నమ్మి, మా ఊరు రాయ్యా, 2 రోజులు ఉండిపోదు కానీ అని తీసుకెళ్ళారు. ప్రియులరా, నేను 7 కుండలు చెప్పాను. మొదటి కొండ ఏంటండి? మీరు ఊరక చూడటం కాదు, గ్రహించాలి. మొదటి కొండ ఏంటి? ఏమి లే, వచ్చాం, కూర్చున్నాం, పోయాం. మొదటి కుండ నూనె కుండ, విషపు కుండ 2, 3వ కుండ నీళ్ల కుండ, 4వ కుండ మండుచున్న కుండ, 5వ కుండ బలహీనమైన కుండ, 6 మన శరీరం అనే కుండ, 7వ కుండ పాపపు కుండ. 7 కుండలు. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, ఆలోచన చేయండి. నీవు కూడా దేవుని మహిమార్థం, దేవునికి ఇష్టంగా నువ్వు ఒక కుండగా ఉన్నావని గ్రహించి సువార్త చేయాలి. అనేక మందికి నీలో నుంచి వచ్చిన జీవజలాలని పంచాలి, దేవుడిని మహిమపరచాలి. అలాంటి కుండగా ఈ దేహాన్ని నీవు మలుచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు మిమ్మలను జ్ఞాపకము చేసుకొని ఆ కృపను మీకు దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకోండి.